అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును అని చెప్పి దేవుని లేఖనం సాక్ష్యం ఇస్తా ఉంది. నిన్ను క్షమించుటకు యెహోవా సిద్ధ మనసు కలవాడని లేఖనంలో సాక్ష్యం ఉంది. ఆయన క్షమించేదానికి అధికారం కలవాడని లేఖనంలో సాక్ష్యం ఉంది. ఎంతటి ఘోర పాపికైనా యేసు ప్రభువు దగ్గర క్షమాపణ ఉంది. దేవునికి స్తోత్రం. మనుషులు ఒకవేళ నిన్ను క్షమించకపోయి ఉండొచ్చు, మనుషులు ఒకవేళ నిన్ను చీదరించుకోవచ్చు, మనుషులు నిన్ను అపహసించవచ్చు, మనుషులు నిన్ను హేళన చేయొచ్చు, పెద్ద పరిశుద్ధురాలు బయలుదేరినమ్మా అని చెప్పి మనుషులు నిన్ను దూషించవచ్చు, కానీ జీవం కలిగిన దేవుడు మాత్రం నిన్నట్లాగా దూషించడు. ఆయన నీ వైపు చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు, చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. నిన్ను హక్కున చేర్చుకుంటాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు కూడా.